ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారికి మేము వస్తున్నాం. ఒక్కరిని ఒక్క మాట అనలేదు. ఇష్టం వచ్చినట్టు బరి తెగించిపోయి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ 10 సార్లు దాడి చేయడానికి రాడ్లేవో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను. అంత భయంకరంగా తిడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది, చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి. గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళకు జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే. ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజే జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము ఎవరిని ఎటువంటి పదజాలాలు ఉపయోగించకుండా మా మీటింగ్ మేము చేసుకుంటున్నాము. ఆయన మేనిఫెస్టోలు ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదని మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంతవరకు 4 మీటింగ్స్కి వెళ్ళాము, ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు గుడివేడ కేవలం మేము రోడ్లో ఎంటర్ అయ్యామంతే. అసలు ఆ రోడ్డు కూడా ఎంటర్ అవ్వలేదు. వాళ్ళు తిరిగి కారు రిటర్న్ వెళ్ళిపోమనంటే మేము కారు తిప్పుకుంటున్నా సరే మొత్తం రౌండ్ చేసేసారు. రౌండ్ చేసేసి మొత్తం అంతా ధ్వంసం చేసేసారు. మీరు ఆల్రెడీ విజువల్స్ చూసుకునే ఉంటారు. ఈ రకమైన రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది. ఇది మరి రెడ్ బుక్ రాజ్యాంగం, మరి ఏ రాజ్యాంగం నాకు తెలియదు.